హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేనైతే ఉలెన్ తోటి పఫ్ ఫ్లవర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్లవర్స్ అయితే చాలా చాలా ఈజీ చేయడం. దీనికోసం ముందుగా మనం వచ్చేసి ఉలెన్ ఇంకా నీడిల్ సిజర్స్ తీసుకుంటే సరిపోతది. సో, ముందుగా మ్యాజిక్ రింగ్ అయితే తయారు చేసుకోవాలి. మ్యాజిక్ రింగ్ కోసం నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ బొటనవేలులో పట్టుకొని 2 ఫింగర్స్ తోటి థ్రెడ్ పట్టుకొని మళ్ళా మన రింగ్ ఫింగర్ ఉంటుంది కదా! దాని నుంచి చిటికెన వేలుకి ఒక రన్నింగ్ థ్రెడ్ అది అలా పట్టేసుకొని కింది నుంచి ఫస్ట్ లేయర్ కింది నుంచి సెకండ్ లేయర్ రన్నింగ్ థ్రెడ్ వచ్చేసి దాంట్లో నుంచి తీసేసుకోవాలి చైన్ స్టిచ్ లాగా. ఇలా తీసుకోవాలి. చూడండి ఇది టైట్ చేస్తే చూడండి ఇలా టైట్ అయిపోతుంది. అందుకే ఇది మ్యాజిక్ రింగ్ అన్నమాట. దీన్ని ఇంకోసారి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మన బొటనవేలు కింద స్టార్టింగ్ పాయింట్ పట్టేసుకొని రన్నింగ్ నీడిల్ ఫింగర్ కింద పెట్టేసుకొని, ఆ తర్వాత ఫస్ట్ లేయర్ నుంచి సెకండ్ లేయర్ రన్నింగ్ థ్రెడ్‌ని నీడిల్‌లో నుంచి 2 టైమ్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ తీసుకొని పైకి తీసుకొని, ఆ తర్వాత దాని నుంచి కిందకి తీసుకోవాలి. ఆ తర్వాత సింగిల్ క్రోషే చేసుకుంటూ 5 సింగిల్ క్రోషెస్ చేయాలి. 5 సింగిల్ క్రోషెస్ చేసిన తర్వాత మ్యాజిక్ నాట్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఉంది గదా! ఆ థ్రెడ్‌ని పట్టి గట్టిగా లాగితే అదంతా దగ్గరకొచ్చేస్తది. చూడండి ఇలా లాగిన తర్వాత మొత్తం అంతా ఒక దగ్గరకొచ్చేస్తాయి. ఆ తర్వాత సింగిల్ చైన్ స్టిచ్ తీసుకోవాలి. చూడండి స్టార్టింగ్ పాయింట్‌లో ఫస్ట్ 2 చైన్ స్టిచ్ లాగా కనిపిస్తున్నాయి కదా! అందులో నుంచి నీడిల్ తీసి స్లిప్ స్టిచ్ చేయాలి. సెకండ్ లేయర్ స్టార్ట్ అవుతుంది దాంతో. చూడండి ఇలా కంప్లీట్‌గా ఒక రౌండ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ స్టార్టింగ్‌లో కొద్దిగా దారం ఉంటుంది గదా! అది కొంచెం ఉంచుకొని మిగిలిన ఎక్స్‌ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఆహ్, సెకండ్ లేయర్ వచ్చేసి మనము 2 సింగిల్ క్రోషే చేసుకోవాలి. సింగిల్ క్రోషే చేసుకున్న తర్వాత నీడిల్‌లో థ్రెడ్‌ని అలాగే హోల్డ్ జేసి పట్టుకోవాలి. హోల్డ్ జేసి పట్టుకొని మనకెంత ఎంత ఫ్లవర్ సైజ్ ఎంత కావాలి అనుకుంటే అంత పైకి దారాన్ని లాగి పట్టాలి. చూడండి రన్నింగ్ థ్రెడ్‌ని లాగితే అది పైకొచ్చేస్తది. దాంట్లో ఎలాంటి ముడి వేయకుండా దాన్ని ఇలాగే నీడిల్‌లో హోల్డ్ జేసేసి అందులో నుంచి 5-6 టైమ్స్ నీడిల్ నేను చూపించే విధంగా తీసుకోవాలి. చూడండి ఇది రన్నింగ్ థ్రెడ్‌ని లాగితే ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ చిన్నగా అయిపోయింది. లాగినట్టు అవుతుంది. అందుకని ఆ రన్నింగ్ థ్రెడ్‌ని లూజ్‌గా వదిలేయాలి. లూజ్‌గా వదిలేసి 6-7 టైమ్స్ ఒకే హోల్‌లో నుంచి తీసుకోవాలన్నమాట అవన్నీ. 6-7 టైమ్స్ తీసుకొని మీకు పఫ్ ఎంత కావాలి, ఎక్కువ పఫ్ కావాలి అనుకుంటే ఎక్కువ సార్లు తీసుకోండి. లేదు లైట్‌గా ఒకసారి ట్రై చేస్తాం అనుకుంటే ఒక 5-6 టైమ్స్ తీసుకొని ట్రై చేసి చూడండి. రన్నింగ్ థ్రెడ్‌ని మాత్రం గట్టిగా లాగొద్దు. దాంతోటి ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా వస్తది. అండ్ అన్నీ లైన్‌గా రావాలి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని పైన ఒకటి రాకూడదు. వస్తే ఫ్లవర్ ప్యాటర్న్ మంచిగా కనిపించదు. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ అన్నిట్లో మనం తీసుకున్న అన్ని ప్యాటర్న్స్‌లో నుంచి థ్రెడ్‌నయితే బయటికి తీసుకోవాలి. చూడండి ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే ఇలా కొంచెం లాగి పట్టుకుంటే సరిపోతుంది. అన్నీ సమానంగా వచ్చాయో లేదో చూసుకొని మనకెన్ని కావాలో అన్నీ కూడా లెక్క పెట్టేసుకున్న తర్వాత చైన్ స్టిచ్ వేసుకోవాలి. వీటన్నింటి లోపటి నుంచి థ్రెడ్ అయితే తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అన్నిట్లో నుంచి థ్రెడ్ తీసేసుకొని సింగిల్ స్టిచ్ వేయాలి. ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత అక్కడి నుంచి 3 క్రోషెస్ చేసుకోవాలి. 3 సింగిల్ క్రోషెస్ చేసుకొని పక్కనే ఇంకో చైన్ స్టిచ్ కనపస్తుంది కదా కింద. స్టార్టింగ్ పాయింట్‌లో ఆ రింగ్ లోపల సింగిల్ స్టిచ్‌లో మళ్ళీ సింగిల్ క్రోషే చేసుకోవాలి. సో, ఇలా దగ్గరకొస్తుంది. ఫస్ట్ కొంచెం గ్యాప్ కనిపించినట్టు అవుతుంది. బట్ టెన్షన్ ఏం తీసుకోకండి. తర్వాత అన్నీ కలిసిపోతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి సేమ్ 2 సింగిల్ క్రోషెట్ చేసి మనకెంత కావాలో అంత తీసుకొని అన్నీ చేసేసుకుంటూ పోవాలి. అన్ని పెటల్స్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సేమ్ ప్రాసెస్ అన్నిటికి సేమ్ ప్రాసెస్ చేసుకుంటూ పోవాలి. అన్ని పెటల్స్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్లవర్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా అన్ని పెటల్స్ కంప్లీట్ అయ్యాక ఫిఫ్త్ పెటల్‌కొచ్చేసరికి సేమ్ ప్యాటర్న్ తీసుకోవాలి. పైన 3 సింగిల్ క్రోషెస్ కూడా చేసుకొని సైడ్‌కి ఇంకొక సింగిల్ చైన్ కనిపిస్తుంది. అందులో నుంచి ఎండ్ నాట్ వేసేయాలి. అందులో పెట్టేసి ఎండ్ నాట్ అయితే వేసేయాలి. ఇలా మన పఫ్ ఫ్లవర్ అయితే
రెడీ అయిపోతుందండి. కొంచెం ఎంత నీట్‌గా చేసుకుంటే అంత నీట్‌గా వస్తుంది ఈ ఫ్లవరు. మనకు లెంత్ కూడా ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు కూడా. సో, ఫైనల్‌గా ఎండ్ నాట్ వేసేసిన తర్వాత చూడండి నేనిక్కడ కట్ చేసేస్తున్నాను ఎక్స్‌ట్రా థ్రెడ్. సో, కట్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో అది కనిపించకుండా మళ్ళీ ఫ్లవర్స్‌లో మిక్స్ చేసేయాలి, కలిపేయాలి. సో, తర్వాత పెటల్స్‌ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ లోపల నుంచి బయట సైడ్ మనకి ఏ సైడ్ కావాలనుకున్నామో ఆ సైడ్ కొంచెం లోపల సైడ్ ఇట్లా ఒత్తినట్టు చేస్తే అవి కొంచెం ఫ్లఫీగా కనిపిస్తాయి. సో, ఫైనల్‌గా పఫ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. సో, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.